జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. మే 8 అమావాస్య రోజున ఈ చిన్న పని కనుక చేస్తే చాలండి, మీరు కోటీశ్వర్లు తప్పకుండా అవ్వవలసిందే. మన హిందూ మతంలో అమావాస్య అంటే చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. అందులోనూ ఈ వైశాఖ మాసంలో వచ్చే వైశాఖ అమావాస్య ఇంకా శక్తివంతమైనది. అయితే ఈ సంవత్సరం మే 8వ తేదీన వైశాఖ అమావాస్య వచ్చింది. అమావాస్య రోజున చేసే ఏ చిన్న పనైనా సరే అది మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొని వస్తుంది. మీ జీవితంలో మంచి జరగాలి అన్నా లేదా చెడు జరగాలన్నా అమావాస్య రోజున మీరు చేసే పనులను బట్టే ఉంటుందట. కాబట్టి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే అమావాస్య రోజున ఏ పనులు చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న పేదరికం తొలగిపోయి త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందంట. కాబట్టి అమావాస్య రోజున ఏ నియమాలు పాటించాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. పురాణాల ప్రకారము వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సాంప్రదాయం ఉంది. అమావాస్య రోజున విష్ణువును పూజించడం వల్ల మోక్షం కలిగి మీకున్న నరదృష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. అమావాస్య రోజున విష్ణుదేవుడు రావి చెట్టుపై నివసిస్తాడని నమ్మకం. కాబట్టి వైశాఖ అమావాస్య రోజున అంటే మే 8వ తేదీన రావి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మన హిందూ మతంలో అమావాస్య అంటేనే దుష్టశక్తులకు సంకేతం. అమావాస్య రోజున భూమిపై ఎక్కువగా దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. దుష్టశక్తులు కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఇలా ఎన్నో సమస్యలు ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు అనేవి ఉన్నట్టే. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ గుమ్మానికి రావి ఆకులను కడితే మాత్రం మీ ఇంటికి ఏ దుష్టశక్తులు కూడా ప్రవేశించవు. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తొలగిపోతుంది. గ్రహ పీడలు, గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీరు రావి ఆకులని మీ ఇంటి గుమ్మానికి కట్టండి. అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెము రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఎవరైతే అమావాస్య రోజున ఇంటిని తుడుచుకోరో వారి ఇంట్లో దరిద్ర దేవత అనేది నివసిస్తుందట. ముఖ్యంగా అమావాస్య రోజున పూజ గదిలోని దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అమావాస్య రోజున గాయత్రీ మంత్రాన్ని కనుక జపిస్తే మాత్రం ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తు వేసి బీరువాలో లక్ష్మీదేవి ఫోటోను పెడితే మీరు కోటీశ్వరులు అవ్వవలసిందే. ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివసిస్తుందంట. అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలతో మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలంట. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుందని కొన్ని ప్రాంతాల వారి నమ్మకము. కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందున ముగ్గు వేయకపోవడమే మంచిది. అది మన కొంతమందికి ఇది నమ్మకంగా ఉంది కాబట్టి ఎవరి ఇష్టము వాళ్ళది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం చాలామంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఏ కష్టాలు ఉండవని నమ్మకం. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా సరే ధనవంతులయ్యే అవకాశం ఉందట. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీలు స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు పెట్టి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఈ దీపము అనేది వెలిగిస్తే చాలు, మీకున్న దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అలాగే కటిక పేదరికంలో ఉన్న వారికి లక్ష్మీ కటాక్షం వల్ల ఐశ్వర్యము అనేది లభిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు. అయితే మరీ ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తమ కాళ్లకు నల్లదారము అనేది కట్టుకుంటే చాలా మంచిది. కాళ్లకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నరదిష్టి అనేది తగలదు. అలాగే ఆర్థిక కష్టాలు కూడా ఉండవు. ఆడవాళ్ళు అయితే తమ ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే మగవాళ్ళు అయితే వాళ్ళు కాళ్ళకు దారాన్ని
కట్టుకోవాలి. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి. బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనము అనేది చేయకూడదు. అలాగే అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె అనేది శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున గడ్డము తీసుకోవడము, జుట్టు కత్తిరించుకోవడము, గోళ్ళు కత్తిరించడము వంటివి చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రము. అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానము చేయడము కూడా మంచిది. మరీ ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు ఇంట్లో పసుపు నీళ్లు చల్లి పడుకోవాలి. అయితే చాలామంది ఇళ్లల్లో దుష్టశక్తులు ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా ఉంటుంది. దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని మిరియాలు వేసి మీ ఇంటి ముందు కట్టండి. మరుసటి రోజు ఉదయము అంటే అమావాస్య పూర్తయిన తర్వాత ఆ మిరియాలను తీసి ఎవరూ కూడా తిరగని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రము అనేది వదిలిపోయి డబ్బు పరంగా మీకు అధిక లాభాలు వస్తాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తొలగిపోయి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ విధంగా మీరు ప్రయత్నించి చూడండి. అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు 11 లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాల పైన నెయ్యి వేసి కాల్చండి. లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు అనేవి తొలగిపోతాయి. తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది. సాధారణంగా అమావాస్య రోజున బయటికి వెళ్ళకూడదు అంటారు. అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలామందికి కూడా నమ్మకం. కాబట్టి అమావాస్య రోజున బయటికి వెళ్ళాలనుకునేవారు మీ జేబులో 2 లవంగాలను వేసుకొని వెళ్ళండి. ఇలా చేస్తే ఏ దుష్టశక్తులు కూడా మీ దగ్గరికి రావు. అమావాస్య రోజున ధాన్యాలను కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు. ఈ రోజున మరీ ముఖ్యంగా మీరు కుక్కలకు ఆహారం వేస్తే చాలా మంచిది. అమావాస్య రోజున ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకుంటే కూడా చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా గుమ్మడికాయ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.